ఏసే మన ఆశ్రయపురము. ఇది స్కిప్మెంట్. అయ్యో అయ్యో, నా కొడుకు పులి నోట్లో పడిపోయా, కాపాడేవారే లేరా? అయ్యో, నా కొడుకు పులి నోట్లో పడిపోయా, కాపాడేవారే లేరా? ఏమైంది మరి అమ్మా? నీ కొడుకు వేటకు వెళ్ళాడా ఏంటి? లేదమ్మా రూతమ్మా, వేటాడి పులి మా ఇంటి చెంతనే చేరిందమ్మా. ఎంతో మంది నేర్చినప్పుడు నాకేమీ అర్థం కాలేదమ్మా. ఇప్పుడు నా కొడుకు ఏ నాశనం అయిపోయాడమ్మా. నేనేం చేయాలి రూతమ్మా? అలాగా? మరి పులులు వేటాడి శరీరాన్ని అడవికి తీసుకుపోతాయంట. ఒకవేళ నీ కొడుకు బ్రతుకున్నాడేమో. ఓ వేటిదే, అది కారడుగులో తిరిగేది కాదు. ఆ పులి మన ఇంట్లో మధ్య బ్రతికేది. అనేక కాపురాలు కూల్చింది. మేము పెళ్లి ఏర్పాట్లన్నీ చేసిన తర్వాత మోసం చేసిన కొడుకు దూరదేశం తీసుకుపోయిందమ్మా. తల్లి అంటే పడి చచ్చేవాడు, నాకు చెప్పకుండా ఏ పని చేసేవాడు కాదు రూతమ్మా. ఏంటి ఆదరణ మార్గాల? మీ పిల్లాడిని కూడా వరించిందా? ఇంతకాలం కాలేజీలో చదివేవాడు, బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఇలా చేస్తారా? నేను ఇంతకు ముందు ఎప్పుడు బైబిల్ చదివేదాన్నే కాదమ్మా. ఈ రోజు బైబిల్ తెరవగానే మరణము కంటే ఎక్కువ దుఃఖం కల్పించినది నాకు కనబడను. అది వరల వంటిదై, ఉరుಳು వంటి మనస్సు, బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దాన్ని తప్పించుకొందురు, కానీ పాపాత్మ దాని వల్ల పట్టుపడుదురు. అమ్మో, బైబిల్ ఎలాంటి మాటలు ఉంటే నాకు తెలియదమ్మా. నేను బైబిల్ చదువుతాను మరి అమ్మ, కానీ నాకు ఎప్పుడు ఇలాంటి మాటలు కనబడలేదే. ఇంతేనా? నేను మళ్ళీ మళ్ళీ బైబిల్ తెచ్చినా గానీ మగనాలు మిక్కిలి విలువగల ప్రాణం వేటాడును. ఇది గాయపరిచి పడదోసిన అనేకులు, ఇది చంపిన వారు లెక్కలేనంత మంది. దాని ఇల్లు పాతాళపు మార్గం, ఆ మార్గం మరణశాలకు దిగిపోను. అయ్యో కొడుకా, నేనెంత ప్రేమగా పెంచుకున్నాను రా, ఎన్ని వేలు పోసి చదివించుకున్నాను రా దావీదా. అయ్యో అమ్మా, నీ కొడుకు తాగుదీరమైన అపాయంలో ఉన్నట్టు కబురే నిందా ఏంటి? ఆరోగ్యం అన్న బాగాలేదా? ప్రభువా, ఈమెకి ఇచ్చుటకు నాకు ఒక వాక్యం దయచేయండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును దాని గురించి మాట్లాడవలను. అలాగే బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట ఉంది, స్త్రీలారా యెహోవా మాట వినుడి, చెవియొగ్గి ఆయన నోటి మాటలు ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనచర్య నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పి విద్య నేర్పుడి. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గంలో యవనములు లేకుండాను మరణం మన కీటికి లెక్కుచున్నది, మన నగరంలో ప్రవేశించుచున్నది. ఏంటి సెలవి? ఇది తల్లిదండ్రులు చేయాలా? స్త్రీలు చేయాలా? మన పాస్టర్ గారు ప్రతి వారం చక్కని కథలు చెప్పి నవ్వించేవారు. వీటిని ఎప్పుడు మాకు చెప్పలేదే. ఇది నాకు, నా భర్తకు, నా కుమారునికి ఎవ్వరికి తెలియదమ్మా. మా బైబిల్ కూడా కొత్తగా ఉంది, నేను దాని బీరువాలో దాచిపెట్టాను. ఏమంటే లాభమేమ్మా, ఇదంతా నా దురదృష్టమే. అందుచేతనే కదమ్మా మన పిల్లలందరూ ఇలాంటి నాశన మార్గాలు పోతున్నారు. మన సంఘం బ్రతికి ఉంటే మన కుటుంబాలు కూడా బాగుంటాయి. నువ్వు కూడా చెప్పలేదు కదా సెలవి. నిజమే, ఇది నా తప్పే. మీరు ఆస్తి పరులు, విద్యావంతులు, సినిమాలు, నాటికలు, సెల్ ఫోన్స్ ఇవంటే మీకు ఎంతో ఇష్టం. ఇవన్నీ తప్పని చెప్తే ఇంకెప్పుడు మా ఇంటికి రావద్దంటారని చెప్పలేదు. అమ్మా సలోమి, ప్రతిరోజు వచ్చి ఇంకా మాకు వాక్యం నేర్పించమ్మా, మా పిల్లలకు కూడా నేర్పించు. అమ్మా సలోమి, 2 ఎకరాలు అమ్మి వేలకు వేలు ఖర్చు పెట్టి పిల్లని చదివించుకున్నాను. అంత గంగలో పోసినట్లయిందమ్మా. ఆ పులి నోట్లో పడితే ఎముకలను తెచ్చి సమాధి చేసేదాన్ని. ఆ మాయల మాయలో పడ్డాడు. ఇహలోకానికి పరలోకానికి కూడా దూరం అయ్యాడమ్మా నా కొడుకు. మీరు కోరినట్లే వాక్యం చెప్తాను కానీ లోకానుసారంగా జీవించే మనుషులు ఆత్మ విషయాలు గ్రహింపలేరు. అవి వారికి వెరుకనగా ఉంటాయి. ఏంటి? బైబిల్ వాక్యం నాకు అర్థం కాదంటున్నావా? నేను డిగ్రీ చదివాను. అయ్యో అయ్యా, నాకెందుకు అమ్మాయి జ్ఞానం? నా దావీదుని పులి నోట్లో పడేయటానికేగా. మరియమ్మ గారు, దేవుని వాక్యం ఎన్ని డిగ్రీలు ఉన్నా మారు మనసు పొంది బుద్ధి మార్చుకుంటేనే గ్రహింపవుతుంది, లేదంటే అర్థం కాదు. ఆ మారు మనసు అంటేనే నా కొళ్ళు మంట. ఈ మధ్య ఉద్యోగది ఒక ఆయన మారు మనసు అంటూ మా ఇంటికి వచ్చాడు. ఇంకా మా ఇంటికి రావద్దని బయటికి నెట్టేశా. ఇంకా అసలు మా ఇంటికే రావద్దన్నా. అది నా కొడుకు అండ్లారా చూశాడమ్మా. అది జరిగిన తర్వాత ఇలా జరిగింది. ఆ బోధకుడిని తిట్టాను, వాక్యాన్ని త్రోసివేశానమ్మా. అమ్మా, మన సంఘం ఉజ్జీవింపబడి తల్లిదండ్రులు మారు మనసు పొంది తమ బుద్ధి మార్చుకుంటేనే మన పిల్లలు మనకు దక్కుతారు, లేదంటే అనేక చెడు వ్యసనాలతో పాడవుతారు. అమ్మా సెలవి, ఇప్పుడు నా కొడుకు దగ్గర ఉందా? ఇక నా భర్త ఊరు నుండి వస్తానన్నాడు.
ఈ వార్త విన్నాడంటే ఆయన మధ్య పోతుందమ్మా. దావీదంటే ఆయన ప్రాణం అమ్మా. దానికి ఒకే ఒక మార్గం, ఉపవాసం ఉండి మోకరించి పిల్లాడిని చేతులారా నేనే పాడు చేశాను తండ్రి, నన్ను క్షమించు, సరిచేయని హృదయపూర్వకంగా ప్రార్థించు. ప్రతిరోజు బైబిల్ చదువు, ప్రార్థన చేయి. నేను కూడా నీ కోసం ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తాను. ఓ యేసయ్యా, నన్ను క్షమించు. అందరు పిల్లలు బాగున్నారు, నా పిల్లాడు దొరికాడా నీకు? మరియమ్మా, మారుమనసు పొందావా? రక్షింపబడ్డావా? ప్రార్థించాలమ్మా. ప్రార్థించేటప్పుడు అందరు పిల్లలు బాగుంటే నా పిల్లాడు రావడం దేవుని మీద కోపం వస్తుంది. అమ్మా, దేవుని నిందించడం కంటే మించిన పాపం లేదు. అది కేవలం సాతాను పని, వాడి కుట్ర. అలా దేవుని నిందిస్తే నీ హృదయం ఇంకా కఠినంగా మారుతుంది. దేవుని నిందించే వారికి దయ్యాలు కూడా పడతాయి. ఏంటమ్మా మరి ఘోరం? పుట్టు క్రైస్తవులము ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాము, మాకు కూడా దయ్యాలు పడతాయా? వాక్యం తెలియక మీరు చీకటిలో ఉన్నారు. ప్రధాన దూత సహితము గర్వంతో దేవుని దూషించి కూలిపోయాడు. దేవుని దూషించిన, నిందించిన పిచ్చివారు గాను, దయ్యాలు పట్టిన వారు గాను అవుతారు. అందుకే కాబోలమ్మా, నా మతే చెడిపోతుంది. వాక్యం చదువుతానే గాని మనసు దానికి ఉండడమే లేదు, నిద్ర పట్టడం లేదు. ఆయన మీద కోపం ఎక్కువ అయిపోతుంది. నిన్ను నీవు తగ్గించుకోవాలమ్మా. తప్పంతా తల్లిదండ్రులదే. వివాహము, కుటుంబ జీవితము, బిడ్డల పెంపకము అవి సులభతరమైనవి కావు. నిర్లక్ష్య భావముతో ప్రవేశింపదగినవి కావు. అందుకే అబ్రహాము ఇస్సాకుని ఇవ్వక మునుపు దేవుడు అతని పరీక్షించి సరిదిద్ది నీవు నిందారహితుడవు కమ్ము అని చెప్పాను. అమ్మా సలోమి, మా అమ్మాయి మేరీకి ఉన్న భూమి అంతా ఇచ్చి బంగారం కూడా ఇచ్చి అందంగా ఉన్నాడు, ఆస్తి ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉంది అని ఇచ్చి పెళ్లి చేశాము. అమ్మాయిని బాగానే చూసుకుంటున్నాడు, కానీ కొంచెం మందు సిగరెట్ అలవాటు ఉంది అంతే. అమ్మా, నాకు కూడా పెద్ద కట్నం ఇచ్చి ధనవంతుడికి ఇచ్చే పెళ్లి చేశారమ్మా. క్రమంగా గుడికి వెళ్ళేవారు కాబట్టి నా తల్లిదండ్రులు ఉద్దేశించారు. కానీ మా అత్తగారింట్లో కుటుంబ ప్రార్థన కానీ, బైబుల్ చదవటం కానీ, దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండగా లేనే లేదు. అందువల్లే అతి కష్టం మీద పిల్లలు దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదా? దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదా? అయితే నేను ప్రార్థన చేస్తాను, నా కుమారు నాకు తిరిగి దక్కుతాడు. యేసయ్యా తండ్రి, అయ్యా నన్ను క్షమించయ్యా, అయ్యా నా పాపాలు క్షమించయ్యా. అయ్యో దిగంబరినై, అయ్యా దిక్కుమాల దౌర్భాగ్యాన్ని, అయ్యా ధనాభివృద్ధి చేసుకుంటూ సుఖంగా ఉన్నాను అనుకున్నాను ప్రభువా. అయ్యా నన్ను క్షమించండి, నా కుమారు క్షమించండి. అయ్యా నా దావీదు నా దగ్గరికి తీసుకురయ్యా.
అయ్యా నా కుమార్ నా దగ్గరికి మరియమ్మ, తీసుకురా. నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. యేసు శిలువ రక్తములో నీ ప్రతి పాపము కొట్టివేయబడింది. ఏంటి నా పాపాలను క్షమింపబడ్డాయా? యేసు రక్తంలో ప్రతి పాపం కొట్టివేయబడిందా? యేసయ్యా నీకే వందనాలయ్యా. మరియమ్మ, మారు కలిసి పొందావా? రక్షింపబడ్డావా? పశ్చాత్తాపపడ్డావా? సలోమి, ప్రభువు నన్ను క్షమించాడు. నాలోని కొత్త జీవం వచ్చిందమ్మా. నా పాపాలన్నీ క్షమించని యేసే చెప్పాడమ్మా. కానీ ఇంకా కొంత భారం ఉన్నదమ్మా. ఏదో కొరత ఉన్నట్లు అనిపిస్తుంది. నీకు విరోధులు ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారమ్మా. ఫస్ట్ నీ విరోధులందరినీ క్షమాపణ అడుగు. దగ్గర లేని వారికి ఫోన్ చేసి మాట్లాడు, లేదా ఉత్తరం రాసి క్షమాపణ అడుగు. సరేనమ్మా. అమ్మ మరియమ్మ ఏదో ఉత్తరం వచ్చిందమ్మా. అమ్మా, ఇది నా కుమారుని నాకు ఇదేనమ్మా. చూసిన తర్వాత మొదటి ఉత్తరం. ప్రియమైన తల్లిదండ్రులకు తప్పిపోయిన కుమారుడైన దావీదు రాయి విన్నపం. నేను సాతాను చేతిలో పడి కాళ్ళు చేతులు కట్టబడి పడినాయి, పాపంలో పడిపోయాను. నన్ను క్షమించండి. ఈ స్త్రీ నన్ను విడిచుటలేదు. పారిపోవాలని ప్రయత్నించిన వీలు కాలేదు. నేను ఒక చర్చి పక్కకు వెళ్ళగా ఎంత పాప నేను యేసు క్షమించి చేర్చుకున్నాను వినబడింది. నన్ను చేర్చుకో యేసయ్యా, తప్పించమని ప్రార్థించాను. అమ్మా సలోమి, నా కుమారుని గురించి ఒక వాగ్దానం కూడా వచ్చిందమ్మా. ఏంటమ్మా? యెషయా గ్రంథము 49వ అధ్యాయం 25వ వచనము. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు, భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు. నీ యుద్ధం చేయవలసి నేనే యుద్ధం చేసేదను, నీ పిల్లలు నేనే రక్షించదు అని వచ్చిందమ్మా. మరియమ్మ గారు, దేవుడు తప్పకుండా నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. అమ్మగారు అయ్యగారు ఊరు నుండి వస్తున్నారు. నేను దూరం నుంచి చూశాను. అయ్యో ప్రభా, పిల్లవాడు ఇంట్లో లేడు, ఇప్పుడు ఆయన వస్తున్నాడు. నేను ఇంకేం చెప్పాలి? యేసయ్యా నన్ను రక్షించండి అయ్యా. యేసయ్యా నన్ను రక్షించయ్యా. మరియమ్మ, నీవు మారు మనసు పొందగానే నీ కుమారులోని కూడా పశ్చాత్తాపం వచ్చింది. అవునమ్మా, నేను ఇక్కడ నా పాపాలన్నీ ఒప్పుకోగానే నా కుమారుల్లో కూడా పశ్చాత్తాపం కలిగిందమ్మా. వీళ్ళది శక్తి ఉన్నది. తల్లిదండ్రులు పశ్చాత్తాపడితే వారి ప్రేమించే బిడ్డలో కూడా పశ్చాత్తాపం కలుగు అని చెప్పిన మాట నాకు గుర్తుకొచ్చినాయమ్మా. వీళ్ళది రహస్యం ఉందమ్మా. హలో అమ్మా, నేను దావీదుని. నానా దావీదు, ఎలా ఉన్నావమ్మా? అమ్మా నన్ను క్షమించండి అమ్మా. నేను దేవునికి మీకు వ్యతిరేకంగా జీవించానమ్మా. మిమ్మల్ని దుఃఖ పెట్టానమ్మా. ప్లీజ్ అమ్మా నన్ను క్షమించండి అమ్మా. దేవుడు అందరిని క్షమిస్తాడమ్మా. నేను తప్పకుండా క్షమిస్తాను నాన్న. దేవుడు నాకు ఈ లోకంలో అన్ని శ్రేష్టమైనవి ఇచ్చాడమ్మా. తల్లిదండ్రులుగా మిమ్మల్ని, మీ ద్వారా ప్రేమని, ఉన్నతమైన చదువులు ఇచ్చాడమ్మా. ఆరోగ్యం, అందం, జ్ఞానాన్ని, నాకు కావలసిన సమస్తాన్ని ఇచ్చాడమ్మా. కానీ నేనే నా జీవితాన్ని నా ఇష్టానుసారంగా జీవిస్తూ నన్ను, నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. దయచేసి నన్ను క్షమించడమ్మా. దావీదు, నీకోసం ఉపవాసం ఉండి ప్రార్థించానమ్మా. నా ప్రార్థన జవాబిచ్చాడు. దేవుని క్షమించాడు. నాన్న కూడా ఇంటికి వస్తున్నాడు. దావీదు, నువ్వు కూడా త్వరగా ఇంటికి వచ్చానా? నీకోసం ఎదురు చూస్తున్నానమ్మా. చేస్తున్నానమ్మా. నా కొడుకు కూడా ఇంటికి వచ్చేస్తున్నాడు. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం. దేవునికి వందనం. మరియమ్మ, ఏంటండి? మరియమ్మ, నాకు దావీదు గురించి ఒక భయంకరమైన కల వచ్చింది మరియమ్మ. కలలో నిన్ను చూశాను, చిక్కుపోయావు, బాధపడ్డాను. ఈ మధ్య సిటీలో మన దావీదు లాంటి వాడిని చూశాను. పక్కన ఒక స్త్రీ కూడా ఉంది. వాళ్ళిద్దరు నన్ను చూసి తప్పించుకున్నట్టుగా అనిపించింది. నా గుండె గంటగా కొట్టుకున్నది మరియమ్మ. అయితే మన దావీదు ఇంట్లోనే ఉన్నాడు కదా. రండి చూడండి, మన దావీదు నిద్రపోతున్నాడండి. ఏం జరిగింది మరియమ్మ? పిల్లవాడు బహుగా చిక్కుపోయాడు.
నువ్వు కూడా చిక్కుపోయావు. పిల్లవాడిని చూసి ఎందుకు ఏడుస్తున్నావు? దావీదుకి ఏమన్నా జబ్బు చేసిందా ఏంటి? ఎక్కడ చూసినా తల్లిదండ్రులు తమ పిల్లల గురించి దుఃఖిస్తున్నారు. బుద్ధిహీనత, చెడు స్నేహాలు, చెడు వ్యసనాలు వీటికి కారణమై ఉంటాయి. అయితే మన పిల్లలు బాగానే ఉన్నారు కదా. అది దేవునికే తెలియదు. తల్లిదండ్రులమైన మనం పెంచడంలోనూ వారి ఎదుట మంచి ప్రవర్తన కలిగిటలోనే ఉంది అంత. మనకేమి, మనకంటే మంచివారు ఎవరున్నారు? ముగ్గురు మంచి చదువులో ఉన్నారు, మంచి ఉద్యోగాలు వస్తాయి. హృదయంతరము దేవునికే తెలుసు. చదువుకున్నంత మాత్రం మంచి అనుకోకూడదు. గుండు పగిలే సంగతులు తల్లిదండ్రులు తెలియకుండానే పిల్లలు దాగి ఉండొచ్చు. ఏంటి మెంటలైన అర్థం? నా పిల్లలు బంగారం, వజ్రాలు లాంటివారు. వాళ్ళ గురించి నాకు ఏ చింత లేదు. తల్లిదండ్రులమైన మనం దేవుని సన్నిధిలో సరిగా ఉండకపోతే మన పిల్లలు కూడా సరిగా ఉండరు. ఇప్పుడు మనకేమైంది? అయినా మనం ఎలా ఉంటే ఏంటమ్మా? పిల్లలు సరిగా ఉండాలి, అలా ఉంటే చాలు. బైబిల్లో ఒక మాట ఉంది, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషం పిల్లల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించుచు నా ఆత్మను గైకోని వారి విషయంలో 1000 తరముల వరకు దయచూపి వాడే ఆయన ఉన్నాడు అని. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలండి. ఏంటే నాకేం మాట్లాడతావు? నాకంటే నీకు ఎక్కువ తెలుసా? నీ మాటలు మారినాయి. నువ్వు చిక్కిపోయావు. పిల్లలను చూసి ఏడుస్తున్నావు. గట్టిగా వేదంతో మాట్లాడుతున్నావు. అసలు ఏం జరిగింది? అమ్మా సలోమి, నువ్వన్నా చెప్పమ్మా, అసలు ఏం జరిగింది? సలోమి జరిగిన విషయం అంతా యాకోబుకు నెమ్మదిగా తెలియజేస్తుంది. దావీదు తల్లిదండ్రులను క్షమించమని అడుగుతాడు. తర్వాత యాకోబు ఒంటరిగా తన గదిలోనికి వెళ్తాడు. అయ్యో ప్రభువా, నన్ను క్షమించయ్యా. వాక్యం నన్ను సత్యమైనదయ్యా. నేను కూడా ఇలాంటి వాడినే కదా. అది నా భార్యకు బిడ్డలకు తెలియదయ్యా. తండ్రుల దోషం బిడ్డల వడిలో వాడని నీ వాక్యం చదివిస్తుంది కదా ప్రభువా. హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు నన్నే గద్దించున్నాడయ్యా. తండ్రి, నా పాపను క్షమించయ్యా. నన్ను పవిత్రపరిచయ్యా. నీకు విరోధిగా జీవించానయ్యా. నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించయ్యా. నన్ను పవిత్రపరిచయ్యా. ఆమేన్. యాకోబు భార్య మరియమ్మ భక్తి అందరూ రక్షింపబడి దేవునికి నమ్మకంగా జీవిస్తారు. అనుకోకుండా ఒకరోజు రూతుమ కుమార్తె మేరీ ఇంటికి వస్తుంది. అమ్మా మేరీ, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అల్లుడు గారు ఎక్కడ, పిల్లలు ఎక్కడ? నువ్వు ఒక్కదానికి వచ్చావేంటమ్మా? అమ్మా, నేను ఇంక మీ అల్లుడితో ఉండనమ్మా. నేను నీతోనే ఉంటానమ్మా. అయ్యో తల్లి, అల్లమ్మకు నువ్వు ముందు ఏడుకోకు. ఉన్న భూమి అంతా ఇచ్చి, బంగారం కూడా ఇచ్చి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉంది, ఆస్తి ఉంది, బాగానే చూసుకుంటున్నారు అనుకున్నాను తల్లి. అయ్యో అసలు ఏం జరిగింది తల్లి? ఏం జబ్బు, ఏం ఆస్తులోనమ్మా. నేను ఆ ఇంట్లో ఉంటే నా ప్రాణాలే ఉండవు. రోజు త్రాగి వచ్చి నరకం చూపిస్తున్నాడమ్మా. ఇది చూడమ్మా, వాళ్ళందరూ సిగరెట్లతో ఎలా కలుస్తున్నాడు. నాకు చచ్చిపోవాలనిపిస్తుందమ్మా. అయ్యో తల్లి, నీ జీవితాన్ని నా చేతులారా నేనే పాడు చేశాను తల్లి. ఆస్తి ఉంది, జాబ్ ఉందని మోసపోయాం తల్లి మనం. ఎప్పుడొచ్చావురా? ఎలా ఉన్నావు? రామ్మా సలోమి, టైంకి వచ్చాము. అమ్మాయి పరిస్థితి ఏమీ బాగోలేదు. నాకేం చేయాలో అర్థం కావడం లేదమ్మా. మీరే ఏదన్నా చెప్పండి అమ్మా. అమ్మ మేరీ, భయపడకు తల్లి. బైబిల్ గ్రంథంలో ఇలా ఉంది, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవునికి సమస్తము సాధ్యమే. శ్రమకు తాళలేక వారి యెహోవాకు మొర్రపెట్టగా వారి ఆపదల నుండి ఆయన వారిని విడిపించెను అని ఉంది. ఏడవకు తల్లి, బాధపడకు. ప్రతిరోజు ప్రార్థన చేసుకో, బైబిల్ చదువు. మేము కూడా నీ కోసం ప్రార్థన చేస్తాము. సరే ఆంటీ, ప్రార్థన చేసుకుంటాను. అమ్మ మేరీ, పిల్లల్ని వదిలి వచ్చావు. పిల్లలు నీ కోసం ఏడుస్తూ ఉంటారు. నువ్వు లేకుండా అక్కడ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తల్లి. వెళ్ళు వెళ్ళు తల్లి, వెళ్ళు. మీరు దేవుని గురించి చెప్పాక నాకు కొంచెం ధైర్యంగా ఉందండి. వెళ్తాను, ప్రార్థన చేయండి. దేవా, ఇరుకులో విశ్రాంతి ఇచ్చే దేవుడివి, ఆపదలో ఆదుకునే దేవుడివి, సర్వాధికారివి, సర్వశక్తిమంతుడివి. ఈ మేరీ కుటుంబాన్ని మీరే కట్టండి తండ్రి. ఈ బిడ్డ ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి తండ్రి. ఆమేన్. వెళ్ళొస్తాను. సరేనమ్మా, జాగ్రత్త.
దేవుడు ఏదైనా చేస్తాడా? మరియమ్మ విషయంలో కూడా అలానే చేశాడు. దావీదు మారాడు, నా అల్లుడు కూడా మారుతాడేమో. నేను ప్రార్థన చేస్తాను. యేసయ్య నన్ను క్షమించండి. నా కూతురు జీవితంలో నేను బుద్ధిహీనంగా ప్రవర్తించాను. ఆస్తి ఉంది, జాబ్ ఉందని మోసపోయాను తండ్రి. నీకు వ్యతిరేకంగా ప్రవర్తించాను. నీ దగ్గరికి వస్తే నువ్వు ధృవీకరించే దేవుడు కాదు, త్రోసివేసే దేవుడు కాదు తండ్రి. మా మేరీ జీవితంలో నీ పరలోక ఆనందాన్ని నింపండి తండ్రి. మా అల్లుడిని మార్చండి తండ్రి. ఆమేన్. కొన్ని సంవత్సరాల తర్వాత మేరీ తన తల్లికి ఫోన్ చేస్తుంది. హలో అమ్మా. అమ్మా మేరీ, ఎలా ఉన్నావు నాన్న? నేను రోజు నీ కోసం ప్రార్థన చేస్తున్నాను. అల్లుడు గారు నిన్ను ఇప్పుడు ఎలా చూసుకుంటున్నారు? మీ అల్లుడు నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడమ్మా. దేవుడు చాలా గొప్ప కార్యం చేశాడు. నన్ను పిల్లల్ని చాలా బాగా చూసుకుంటున్నాడమ్మా. నువ్వు దిగులు పడకమ్మా. నేను ఇంకా నా కోసం ప్రార్థన చేయండి అమ్మా. సలోమి ఆంటీకి థ్యాంక్స్ చెప్పమ్మా. సరేనమ్మా, దేవునికి చిన్నారుల